శనగపప్పు మినపప్పు కూడా వేస్తున్నాను టేస్ట్ కొరకు. చూడండి వేరుశనగ గుళ్ళు వేగిపోయాయి కదా. కొంచెం ఎండుమిరపకాయలు జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవి కూడా వేగాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీర పొట్టు ఇది కూడా వేసి వేపేసుకుందాం. దీనికి నేను చింతపండుకు బదులుగా కొంచెం గోంగూర గుజ్జు వేస్తున్నాను. గోంగూర వేసి పచ్చడి చేసుకుందాం. అంటే ఇలాగ మీరు ఎవరు చూసి ఉంటారు. ఇందులో కొంచెం గోంగూర నేను చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసి గోంగూర మిక్సీ చేసి పెట్టుకున్నాను. అది మనకు కావాల్సినప్పుడు అన్ని వంటల్లోనూ వేసుకోవచ్చు అనమాట. అలా నేను ఇది చేశాను. వెల్లుల్లిపాయలు వేసాను. నన్ను గోంగూర వేస్తాను కదా, ఇదిగో చూడండి ఇది గోంగూర వేసి నేను మిక్సీ చేసేస్తాను. ఎంతో టేస్టీ అయిన